ఫ్రెండ్స్ ఒక ఫ్లిప్ ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉండి చాలా స్లిమ్ ఉండి ఏ ఫీచర్స్ తోటి మరింత స్మార్ట్ గా మంచి కెమెరా తోటి వస్తే ఎలా ఉంటుంది. సో అలా వచ్చిందే కొత్త సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 8. ఇది ఓన్లీ కేవలం ఫోల్డర్ ఫోన్ మాత్రమే కాదు, ఏతో ఫోటోస్ ని ఇంప్రూవ్ చేయడం దగ్గర నుంచి రోజు మనం చేసుకునే పనులకు స్మార్ట్ సజెషన్స్ ఇవ్వడం వరకు, పెద్ద కవర్ స్క్రీన్ దగ్గర నుంచి మొదలు పెడితే కొత్త డిజైన్ ఇంప్రూవ్మెంట్స్ వరకు సామ్సంగ్ దీనిలో చాలా కొత్త ఫీచర్స్ ఇచ్చింది. మరి ఈ వీడియోలో మన సామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ ఫోన్ లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, ఇది ఎందుకు స్పెషల్ ఫోన్ అనే దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఈ సామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ సిరీస్ కి ఇప్పటికే ప్రీమియం డిజైన్ లో మంచి పేరు ఉంది. ఇప్పుడు ఈ సామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 తోటి సామ్సంగ్ వాళ్ళు డిజైన్ ఇంకా ఇంప్రూవ్ చేశారు. ఈ ఫోన్ బరువు ఎంత తెలుసా? ఓన్లీ 180 grams మాత్రమే. అంటే పాకెట్ లో పెట్టుకున్న, చేతులు ఎక్కువసేపు పట్టుకున్నా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు థిక్నెస్ ఎంత తెలుసా? 6.1 mm మాత్రమే. అందుకే ఈ ఫోన్ అనేది చాలా స్లిమ్ గా ప్రీమియం గా అనిపిస్తుంది. ఈ ఫ్లిప్ ఫోన్స్ లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? వీటిని చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇప్పుడు అలానే ఈ గెలాక్సీ Z ఫ్లిప్ 8 ని పాకెట్ లో లేదా బ్యాగ్ లో చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అంతేకాదు సామ్సంగ్ వాళ్ళు దీన్ని ఒకటే చేతితోటి సులభంగా ఓపెన్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చేతితో వేరే పని చేసుకున్నారు అనుకోండి, అటువంటిప్పుడు ఒకటే హ్యాండ్ తోటి ఫోన్ ఓపెన్ చేయొచ్చు. ఈ ఫీచర్ చిన్నగా అనిపిస్తుంది కానీ మనం రోజు యూజ్ చేసుకునేటప్పుడు చాలా యూస్ఫుల్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన కవర్ స్క్రీన్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 లో 4.1 inches ఎడ్జ్ టు ఎడ్జ్ కవర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇలా బేస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఫోన్ ని మనం ఓపెన్ చేయకుండానే నోటిఫికేషన్ చూసేయచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, వెడ్జెట్స్ చూడొచ్చు, క్విక్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. అంటే ప్రతి చిన్న పనికి ఫోన్ ని మాటికి అన్ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా నౌ బ్రీఫ్ అని చెప్పేసి స్మార్ట్ ఫీచర్ కూడా ఉంది. దీని కారణంగా రోజు మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ కోసం ప్రతిసారి మనమే సెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నౌ బ్రీఫ్ మన షెడ్యూల్, యూసేజ్ లాంటి వాటిని బట్టి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మరియు స్మార్ట్ సజెషన్స్ ఇస్తుంది. దీంతో మనం రోజు చేసుకునే పనులేవన్నీ చాలా ఈజీగా మారిపోతాయి. ఈ కెమెరా విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 లో 50 MP కెమెరా ఉంది. ఇది సామ్సంగ్ ప్రో విజన్ ఇంజన్ తోటి పనిచేస్తుంది. దీని కారణంగా ఫోటోస్ లో మంచి డీటెయిల్స్ కలర్ రావడానికి ఇది సహాయపడుతుంది. ఏ బోకే ఫీచర్స్ తో బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ మంది ఉన్నా మన మెయిన్ సబ్జెక్ట్ ని బ్యాక్గ్రౌండ్ నుంచి క్లియర్ గా చూపించవచ్చు. అందుకోసం పోర్ట్రేట్స్ అనేవి మరింత ప్రొఫెషనల్ గా క్లియర్ గా అనిపిస్తాయి. మనుషులను, పెట్స్ ను లేదా నార్మల్ డైలీ ఫోటోస్ ని క్యాప్చర్ చేసినా సరే మంచి రిజల్ట్స్ రావడానికి కెమెరా డిజైన్ చేశారు. అంతేకాకుండా నైట్ టైమ్ లో లేదా లో లైట్ లో ఫోటోస్ మనం క్యాప్చర్ చేసేటప్పుడు గెలాక్సీ Z ఫ్లిప్ 8 లో అడ్వాన్స్డ్ నాయిస్ రిడక్షన్ ఫీచర్ కూడా ఇచ్చారు. ఇది ఫోటోస్ లో ఉన్న అన్వాంటెడ్ నాయిస్ ని తగ్గించి డీటెయిల్స్ ని ఎక్కువ రిటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీని కారణంగా లో లైట్ లో ఫోటోస్ అనేవి మరింత బ్రైట్ గా క్లియర్ గా కనిపిస్తాయి. అంతేకాకుండా మీరు వీడియోస్, వ్లాగ్స్ చేయడానికి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన సూపర్ స్టడీ ఫీచర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం నడుస్తూ వీడియో చేసినా సరే ఫుటేజ్ అనేది స్మూత్ ఉండే విధంగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకు ఫ్లెక్స్ క్యామ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫోటోస్ ని ఒకటే చోట పెట్టి హ్యాండ్స్ ఫ్రీ కూడా దీనిలో రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన క్యామ్ కార్డర్ మోడ్ తో ఫోన్ మరింత కంఫర్టబుల్ గా పట్టుకొని మనం వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు. బ్లాగింగ్, ట్రావెల్ వీడియోస్, ఫ్యామిలీ వీడియోస్ కోసం ఇవి చాలా బాగా యూస్ఫుల్ ఉంటాయి. అంతేకాకుండా దీనిలో మనకు ఫోటోస్ అసిస్ట్ అని చెప్పేసి ఏ ఎడిటింగ్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీ ఫోటోలో ఏం మార్చాలో సింపుల్ గా టెక్స్ట్ లో టైప్ చేస్తే ఆ ఎడిట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా డిఫరెంట్ వర్షన్స్ కూడా జనరేట్ చేస్తుంది. అందులో నుంచి మనకు నచ్చిన వర్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ప్రొఫెషనల్ ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా ఏ సాయంతో ఫోటోస్ ని చాలా ఈజీ ఎడిట్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే గెలాక్సీ Z ఫ్లిప్ 8 లో One UI 9.0 ఇచ్చారు. ఇది కవర్ స్క్రీన్ కోసం కూడా ఆప్టిమైజ్డ్ ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ ఏ ఫీచర్స్ ని చాలా యాప్స్ లో ఇంటిగ్రేట్ చేసింది. అందుకోసం డైలీ టాస్క్ లో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాదు సామ్సంగ్ వాళ్ళు 7 years OS అప్డేట్స్ తో పాటు 7 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే చాలా సంవత్సరాల పాటు ఫోన్ కి OS అప్డేట్స్ తో పాటు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మరి సామ్సంగ్ గెలాక్సీ Z8 ఫ్లిప్ లో ఉన్న మంచి ఫీచర్స్ ఏంటి అంటే ఓన్లీ 180 grams లైట్ వెయిట్ తోటి వచ్చింది. 0.1 mm స్లిమ్ బాడీ, ఒకే చేతితో చాలా ఈజీ ఓపెన్ చేసేయచ్చు. 4.1 inches ఎడ్జ్ టు ఎడ్జ్ కవర్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. 2 MP కెమెరా ఉంది. ఏ పోర్ట్రేట్ ఫీచర్స్ తో పాటు మంచి లో లైట్ ఫోటోగ్రఫింగ్ చేయొచ్చు. సూపర్ స్టడీ వీడియో, ఏ ఫోటో అసిస్ట్, స్మార్ట్ నౌ బ్రీఫ్, One UI 9.0 తో పాటు 7 years పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. మొత్తానికి ఈ గెలాక్సీ ఫ్లిప్ 8 లో స్టైలిష్ డిజైన్ తో పాటు యూస్ఫుల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి చాలా చిన్నగా లైట్ వెయిట్ ఉండే ఫోన్ కావాలనుకునే వాళ్ళకు, దీంతో పాటు ఫోల్డబుల్ ఫోన్స్ లో మంచి కెమెరా అండ్ ఏ ఫీచర్స్ కావాలనుకునే వాళ్ళకు ఇది మంచి ఆప్షన్. మరి మీరు ఈ Z ఫ్లిప్ 8 గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రోడక్ట్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్ లో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.